టు ఎంబీ క్లాసెస్ 8th క్లాస్ బయాలజీ న్యూ సిలబస్కి సంబంధించి 7th లెసన్ చెప్పుకున్నాం కదా. సో 7th లెసన్ వాయు జల కాలుష్యంకి సంబంధించి పార్ట్ 2 బిట్స్ చూడండి. ఎస్, పెట్రోల్ డీజిల్తో నడిచే వాహనాలకు బదులు ప్రత్యామ్నాయంగా సిఎన్జి మరియు సీసరహిత అంటే అన్లేటెడ్ పెట్రోల్ వంటి ఇంధనాల వాడకం ప్రారంభించాలి. మన శక్తి అవసరాలకు వినియోగించే శిలాజ ఇంధనాల బదులు ప్రత్యామ్నాయ ఇంధనాలను వాడాలి. అవి సౌరశక్తి, జలశక్తి, పవనశక్తి వంటివి కావచ్చు. అలాగే నెక్స్ట్ జల కాలుష్యానికి సంబంధించి వస్తే నీటిలో హానికరమైన పదార్థాలైనటువంటి మురుగు, విషపూరిత రసాయనాలు, సిల్ట్ అంటే రేణుపూరిత ఇసుక మొదలైనవి చేరుతాయో అప్పుడు నీరు కలుషితమవుతుంది. అలా కలుషితమైనటువంటి నీటిని జల కాలుష్యం అంటారు. నీటి కాలుష్యతను కలుషితం చేసే పదార్థాలను జల కాలుష్య కారకాలు అంటారు. గంగానది భారతదేశం ఉత్తర, మధ్య, తూర్పు ప్రాంతాల జల అవసరాలను తీరుస్తుంది. ప్రకృతి కొరకు ప్రపంచవ్యాప్త నిధి WWF వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ చేసిన అధ్యయనంలో గంగా నది ఆపదలో ఉన్న ప్రపంచంలోని 10 నదులలో ఒకటిగా గుర్తించబడింది. గంగా నది కొన్ని ప్రాంతాలలో మృత నదిగా కూడా మార్పు చెందింది. అంటే అంతగా కాలుష్యం అయిపోయింది గంగా నది. అందువలన 1985లో ప్రారంభించినటువంటి గంగా నది కార్యాచరణ ప్రణాళిక అనేది ఆ జీవనదిని కాపాడడానికి నెలకొల్పబడిన పథకం గంగానది కార్యాచరణ ప్రణాళిక 1985. ఇది నదిలో కాలుష్య స్థాయిలు తగ్గించడం దీని ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం సరికొత్త భారత ప్రభుత్వం 2016లో క్లీన్ గంగా జాతీయ మిషన్ పేరున నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. యూపీలో కాన్పూర్లో గల గంగా నది పరివాహక ప్రాంతం కాలుష్యం సంభవించే ప్రదేశాలలో ఒకటిగా పేరుగొంచింది. యూపీలో కాన్పూర్ అత్యధిక జనాభా కలిగిన పట్టణాలలో ఒకటి. కాన్పూర్లో 5,000 కంటే ఎక్కువ పరిశ్రమలు కేంద్రీకృతమై ఉన్నాయి. 5,000 కంటే ఎక్కువ పరిశ్రమలు. సో ఈ పరిశ్రమల వ్యర్థాలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? కాన్పూర్ పరివాహకంగా పయనమవుతున్నటువంటి గంగా నదిలోనే కదా. ఆ పరిశ్రమల జాబితాలో ఎరువులు, డిటర్జెంట్లు, తోళ్ళ, రంగుల పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమలు విషపూరిత రసాయనాలను గంగా నదిలోనికి విడుదల చేస్తున్నాయి. హానికరమైన రసాయనాలను నదిలోనికి, నీటి ప్రవాహంలోనికి విడుదల చేయడం మూలంగా జల కాలుష్యం ఏర్పడును. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి చెప్పాలంటే చమురు శుద్ధి కర్మాగారాలు, కాగితపు పరిశ్రమలు, నూలు, చక్కెర కర్మాగారాలు, రసాయన కర్మాగారాలు ఇవన్నీ అన్నమాట. వీటి వలన వచ్చిన వ్యర్థాలు గంగా నదిలో కలవడం వలన ఆ గంగా నది మృత నదిగా మారిపోతుందన్నమాట. విషపూరితమైపోతుంది. విషపూరిత రసాయనాలైనటువంటి ఆర్సెనిక్, సీసం, ఫ్లోరైడ్లు మొక్కల పెరుగుదలకు విష ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మొక్కల పెరుగుదలపై కూడా వీటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఏంటంటే ఆర్సెనిక్, సీసం, ఫ్లోరైడ్. కలుషితమైన నీరు నేలలోకి చేరడం వలన నేల ఆమ్లత్వము, క్రిముల పెరుగుదలలో మార్పు జరుగుతుంది. రసాయనాలు భూమిలోనికి ఇంకి భూగర్భ జలాన్ని కూడా కలుషితం చేస్తున్నాయి. చెరువులు ఆకుపచ్చగా కనిపించడానికి కారణం కూడా ఆ నీటిలో అసంఖ్యాక శైవలాలు అభివృద్ధి చెందడం. వ్యవసాయ క్షేత్రాల నుండి వచ్చే నీటిలో అత్యధిక పరిమాణంలో రసాయనాలు చెరువులోనికి చేరడం వలన ఆ చెరువులలో శైవలాలు వృద్ధి పోషకాలుగా పనిచేస్తున్నాయి. సో శైవలాలు వృద్ధికి పోషకాలుగా పనిచేస్తున్నాయి. ఆ శైవలాల వృద్ధికి ఈ రసాయనాలు పోషకాలుగా పనిచేస్తున్నందుకు శైవలాలు డెవలప్ అయ్యి ఆ చెరువునంతా ఆకుపచ్చగా చేస్తున్నాయి. శైవలాలు మరణించినాయనుకో ఆ చెరువులో అడుగు భాగాన గల విచ్ఛిన్నకారులైనటువంటి బ్యాక్టీరియాకు ఆహారం అవుతున్నాయి. అంటే చెరువు బ్యాక్టీరియాకు కూడా గురవుతుంది. ఆ చెరువుల ఆమ్లత్వం ఎక్కువై ఆక్సిజన్ పరిమాణం తగ్గి జలచర జీవుల ప్రాణాలకు ముప్పు కలగడం జరిగింది. చూడండి, మురుగునీటిలో కలరా, టైఫాయిడ్, పచ్చకామెర్ల వంటి వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్లు, శిలీంధ్రాలు, పరాన్నజీవులు ఉండవచ్చు. క్షీరదాల మలంలో ఉండే బ్యాక్టీరియా శుద్ధ జలం నాణ్యతను తెలియజేసే ఒక సూచిక. ఒకవేళ త్రాగునీటిలో ఆ బ్యాక్టీరియా ఉంటే ఆ నీరు ఖచ్చితంగా మలం వల్ల కలుషితమైందని అర్థం.
సో వేడి నీరు కూడా ఒక రకమైన కాలుష్యకారిణి. ఈ వేడి నీరు ఉష్ణజలం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? పరిశ్రమల నుంచి వచ్చే వేడి నీరు చాలా కాలుష్యకారిణి. ఈ వేడి నీరు చెరువులలో కలపడం వలన ఆ చెరువులు వేడి నీరుగా మారి విషపూరితమవుతున్నాయి. ఈ వేడి నీరు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, కర్మాగారాల నుండి వచ్చే నీరు అన్నమాట. ఈ నీటిని నేరుగా నదులలోనికి వదులుతుండడం వలన వేడి నీరు ఆ నది నీటి ఉష్ణోగ్రతను పెంచుతుంది. శుభ్రమైన కాటన్ గుడ్డ లేదా పేపర్ నాప్కిన్స్ని పొరలు పొరలుగా పేర్చి వీటిపై దూది, ఇసుక, గులకరాలను వరుస పొరలుగా వేయండి. ఈ పొరలపై అపరిశుభ్రమైన నీటిని పోసిన ఫలితంగా శుభ్రమైన నీరు వస్తుంది. ఇది నీరు వడపోత చేసే విధానం. ఈ శుభ్రమైన నీటిలో సూక్ష్మజీవులు, కరిగిన మలినాలు కూడా ఉంటాయి కాబట్టి మళ్ళీ ఆ శుభ్రమైన నీటిని ఇంకా శుభ్రం చేయడానికి బాగా వేడి చేసి బాగా మరిగించి చల్లార్చినాక తాగాలి. తాగడానికి అనువుగా ఉన్న నీటిని త్రాగునీరు అంటారు. పురపాలక విభాగం నీటిని అనేక దిశలలో శుద్ధి చేసిన తర్వాత గృహ ఆవాసాలకు అందిస్తుంది. తాగునీటిని సురక్షితం చేయుటకు పద్ధతులు: ఫిల్టర్ క్యాండిల్ రకానికి చెందిన ఫిల్టర్, నీటిని మరణించడం ద్వారా, క్లోరినేషన్ రసాయన పద్ధతి ద్వారా, అంటే క్లోరిన్ బిళ్ళలు, బ్లీచింగ్ పౌడర్ను యూజ్ చేస్తారు. నిర్దేశించిన మోతాదుకు మించి క్లోరిన్ బిళ్ళలు నీటి శుద్ధికి వినియోగించకుండా జాగ్రత్త వహించుకోవడం ముఖ్యం. అలాగే చూడండి, పరిశ్రమల విభాగాలలో చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలి. తద్వారా పారిశ్రామిక కలుషిత జలాలను నదులు, సరస్సులలోనికి నేరుగా వెళ్లకుండా చేయవచ్చు. ప్రతి పారిశ్రామిక ప్రాంతంలో మురుగునీటి శుద్ధి కర్మాగారాల స్థాపన జరపాలి. నీటిని వృధా చేయరాదు. తగ్గించడం, తిరిగి వాడడం, పునశ్చక్రీయం వంటి పద్ధతులను మన మంత్రం కావాలి. కారుతున్నటువంటి కుళాయి నుండి ఒక సెకనుకు ప్రతి సంవత్సరం 1000 లీటర్ల నీరు వృధా అవుతుందని అంచనా. మీకు కనుక నా క్లాసెస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఇంతటితో 8th క్లాస్ బయాలజీ కంప్లీటెడ్. నెక్స్ట్ మీకు 8th ఫిజిక్స్ ఆర్ సోషల్ కంటిన్యూ చేస్తాను. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డిఎస్సి ఎగ్జామ్స్.